పితృ కార్యక్రమాలు జరిపినప్పుడు, శ్రాద్ధ కర్మలకు జరిపినప్పుడు ఇక్కడ మీరు కొద్దిగా నీట్గా అనేది పెట్టుకోండి అయ్యా, దయవుంచి నేను వేడుకుంటున్నాను. ఇది 3వ సారి మేము ఇప్పుడు రేపటి రోజున రేపు ఉదయము వర్కర్స్ని పెట్టేసి ఇదంతా శుభ్రం చేస్తున్నాం. ఎందుకనంటే ఇంకా భక్తుల ఆది పూజ అనేటువంటిది అధికారికంగా శ్రీ పాప వినాశన స్వామి వారికి దేవస్థానంలో జరగబోతుంది, జరిగి తీరుతుంది. అలాగే ఇంకా తర్వాత ప్రతి ఒక్క పుష్పగిరికి వచ్చే ప్రతి ఒక్క భక్తుడు కూడా స్వామివారికి శ్రీ పాప వినాశన స్వామి వారికి పూజలు చేసేసి మీరు గిరి ప్రదక్షిణ చేయొచ్చు. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మంది చూడండి, ఏంటంటే ఇది ఇంత గలీజ్గా పెడితే ఎంత దారుణంగా ఉంటుంది చెప్పండి. మీరే ఆలోచన చేయండి, కొద్దిగా నీట్గా పెట్టుకుందాం మన దేవస్థానాన్ని, అంతే కదా. యతీశ్వరులు అందరూ కూడా వచ్చేసి పాప వినాశన స్వామి వారికి పూజలు చేశారండి. వర్షాలు పడకపోతే పెద్ద పెద్ద యజ్ఞాలు జరిగినాయి. ఇక్కడ చూడండి, ఇక్కడే నది ఉంటుంది, ఇటు చూపిస్తాను, నది ఉంటుంది, ఇక్కడ శివలింగం ఉంటుంది, గుహలో స్వామివారు చూపించండి, స్వామి గుహలో స్వామివారు ఉంటారు. ఇంత మహాభాగ్యము మనకి ఎక్కడైనా దొరుకుతుందా? పంచనదులు ప్రవహించేటువంటి జలంలో స్వామివారి నది ఒడ్డున ఉండి స్వామివారు మనకు దర్శనం ఇస్తున్నారు. యతీశ్వరులు ఎంతో మంది పీఠాధిపతుల వారు కూడా వచ్చేసి పాప వినాశన స్వామి వారి దగ్గర దర్శించుకొని పూజలు చేసి అభిషేకాలు చేసినటువంటి మహా చిన్నగా అనుకున్నా, చూడడానికి చిన్నగా ఉన్నా కూడా ఎంతో వైభవయుతంగా మహిమాన్వితంగా ఉన్నటువంటి తండ్రి ఈరోజు భక్తులకి దర్శనం ఇవ్వబోతున్నారు అతి త్వరలో కూడా. సో అలాంటి దేవస్థానాన్ని కొద్దిగా శుభ్రంగా పెట్టుకోండి అయ్యా. నా వంతుగా మేము కూడా చేస్తున్నాం. మీరు ఇంక ఎవరే కానీ ఆ కుండలు కానీ బట్టలు కానీ ఇలా వెయ్యాకండి, దయవుంచి మీకు 2 చేతులు జోడించి నేను వేడుకుంటున్నాను. ఇంకా దేవస్థానాన్ని శుభ్రంగా మనం పెట్టుకుందాము. ఇది మన క్షేత్రం, మన దేవస్థానం, మన దేవాలయం, మన తండ్రి నివాసం కనుక మనకు ఎంత శుభ్రంగా ఉంటుందో మన కుటుంబం కూడా, మన జీవితాలు కూడా అంత శుభ్రంగా ఉంటాయి. నా యొక్క మాటని మీరు గౌరవప్రదంగా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా వచ్చేటప్పుడు దారిలో చూశాను, కొంతమంది సీసాలు కూడా ఉన్నాయి. పిల్లలారా, ఇక్కడ నది ఉంటుంది, ఇది ఆహ్లాదకరమైనటువంటి స్థలము కాదు. కనపడడానికి ఆహ్లాదకరమైనటువంటి ఒక క్షేత్రం కనపడినా ఇది లవర్స్ అడ్డా కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది స్వామివారి క్షేత్రంలో మనము భక్తి భావంతో మెలగాల్సినటువంటి క్షేత్రం కనుక ఎవరు కూడా అసంఘిక కార్యకలాపాలు చెయ్యకండి. ఇదే నది ఉంది కదా, కాలు ఆడేసుకొని మందు తాగుతామంటే అలా చెయ్యకండి, పాపం పనులు చెయ్యకండి. దయవుంచి 2 చేతులు జోడించి వేడుకుంటున్నాను. మన క్షేత్రం ఈరోజు ప్రపంచానంతటి కూడా తెలుస్తుంది. పాప వినాశన స్వామి వారి యొక్క దేవస్థానం గురించి, చరిత్ర గురించి, ఆది పూజల గురించి తెలుస్తున్నాయి. సో కాబట్టి మనం అందరం కూడా భక్తిభావం నేర్చుకుందాము. ఇంకా పాప వినాశన స్వామి దేవస్థానము